లిటిల్ బర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సైన్స్ ఫేర్‌లో పహల్గామ్ లో జరిగినటువంటి సంఘటనను మర్చిపోకుండా ప్రదర్శనశాలలో అది ఎలా జరిగింది? ఎలా అటాక్ అయింది? సింధూర్ అనే పేరుతోటి భారత ప్రభుత్వం ఎలా అటాక్ చేసి తీవ్రవాదులను, ఉగ్రవాదులను చంపడం జరిగిందో అది కళ్ళకు కట్టినట్టుగా చూపియడం జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి సుమారుగా 30 మంది హిందువులను చంపడం జరిగింది. దానికి మన భారత ప్రభుత్వం కూడా ఛాలెంజ్‌గా తీసుకొని టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా అణిచివేస్తామని చెప్పేసి ఆపరేషన్ సింధు అని చెప్పేసి సుమారుగా 10 రోజుల లోపలనే ఉగ్రవాద స్థావరాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. ఇది ప్రపంచం మొత్తం గమనించింది. భారతదేశం రాబో కాలంలో ఎవ్వరు భారతదేశంతో పెట్టుకున్నా ఇదే గతి పడుతుందని చెప్పేసి స్నేహపూర్వకానికి వస్తున్నందుకు భారత ప్రభుత్వానికి మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అన్ని రంగాలలో ఆర్థికంగా కావచ్చు, రాజకీయంలో ఈరోజు రాజకీయాన్ని శాసించే స్థాయిలో ఉంది. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భారతదేశంతోటి స్నేహబంధంతో ఉండాలని కోరుకుంటున్నాడు. భారతదేశం ఇంకా రాబో కాలంలో నంబర్ 1 దేశం అవుతుందని చెప్పేసి గర్వపడుతున్నాం.